హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్యాక్ ఫ్లిప్ ఎలాగ వేయాలో నేర్చుకుందాం. అసలు బ్యాక్ ఫ్లిప్ వేయడం వల్ల మనకేమైనా యూజ్ ఉందా, దానివల్ల మనకేమైనా లాభం ఉందా అంటే చాలా నెలలు ఉన్నాయి. అదేంటంటే బ్యాక్ ఫ్లిప్ వేయడం వల్ల మన మజిల్స్ అన్నీ, మన కండరాలన్నీ చాలా లూజ్ అవుతాయి. అండ్ మన లెగ్స్ పవర్ చాలా పెరుగుతుంది. మన హ్యాండ్స్ పవర్ అనుకోండి, లెగ్స్ పవర్ అనుకోండి, చాలా పెరుగుతుంది. కాబట్టి ఫ్లిప్ వేయడం వల్ల చాలా యూజ్ ఉంది. అలాగే మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, ఎక్కడికైనా పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఫ్లిప్స్ వేసి అవతల వాడు చాలా ఇంప్రెస్ అవుతాడు అనమాట. అరే వీడిలోనే ఈ టాలెంట్ ఉందా, వీడు మామూలుడు కాదని వాడు ఒక పాజిటివ్ మనకు పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది మన పైన పక్కనోనికి. కాబట్టి ఫ్లిప్ వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మార్నింగ్ నేర్చుకునేటప్పుడు మీరు 100 మంది జిమ్కి వెళ్తే ఆ 100 మందిలో ఒక్కరికో ఇద్దరికో ఫ్లిప్స్ వస్తుంటాయి అంతే. బ్యాక్ ఫ్లిప్ అయినా, ఫ్రంట్ ఫ్లిప్ అయినా. ఫ్లిప్ వేసేవానికి అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అవుతారు. నెంబర్ 1 పాయింట్ ఇది. కాబట్టి దానికోసమైనా మనం ఫ్లిప్ నేర్చుకున్నాం. అండ్ అలాగే ఫ్లిప్ వేయాలంటే దానికి చాలా జాగ్రత్తగా బేస్తో వేయాలి. ఎలాగంటే ఇలా వేస్తే మెడలు ఇరగడం, కాళ్ళు ఇరగడం, ఇలా నడుమిరగడం జరుగుతుంది. కాబట్టి చాలా బేసిక్స్తో ఫ్లిప్ వేయడం అయితే నేర్చుకోవాలి. ఈరోజు నేను బేసిక్స్తో ఫ్లిప్ వేయడం ఎలా ఫ్లిప్ వేయాలో నేను నేర్పిస్తాను. నాకు ఒక 10, 15, 20 టైప్స్ ఆఫ్ ఫ్లిప్స్ వస్తాయి. అన్నీ మీకు చెప్తాను. ఈరోజు అయితే బ్యాక్ ఫ్లిప్ అయితే నేర్చుకుందాం మనము. అందరూ జాగ్రత్తగా తప్పకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ ఫ్లిప్స్ వేయద్దండి. బేసిక్స్తో చిన్నగా, ఇప్పుడు కాకపోతే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, నెల కాకపోతే 2 నెలలకైతే ఫ్లిప్ వస్తుంది. కానీ తొందరగా పడితే ఎక్కడ ఫ్లిప్ వేయద్దండి. చూడండి, మన బేసిక్స్ వచ్చేసి మనం వార్మప్ చేసుకున్న తర్వాత 1, మీరు ఎంత జంప్ తీసుకుంటారో అంత జంప్ తీసుకోండి. 1, ఓకే, 1 ఫుల్. మీరు అలాగే ఇది స్టెప్ 1. స్టెప్ చూడండి, స్ట్రెచింగ్. చూశారు కదా, మనం ఫుల్ స్ట్రెచ్చింగ్, యూ బెండ్ అవ్వాలన్నమాట. ఫుల్ స్ట్రెచ్చింగ్ అవుతే మన ఈ బ్యాక్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. వెనకాల స్ట్రెచ్ అయితే పర్ఫెక్ట్. ఒక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 2 లేదా ఒకసారి ఇట్లా చిన్న ప్రాక్టీస్ చేయండి. అలా సింగిల్ హ్యాండ్తో మనం చిన్నగా, ఇది ఒకే రోజు రాదు. సింగిల్ హ్యాండ్తో రోజు కొంచెం ఇలా రోజు కొంచెం స్టెప్ చేస్తే ఖచ్చితంగా ఫ్లిప్ అయితే మనకు వస్తుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ 1, సెకండ్ స్టెప్ ఇవ్వండి, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్లిప్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలి. మనం ఫ్లిప్ వేసేటప్పుడు బాడీ కంట్రోల్ మిస్ అయినా, మన లెగ్స్ సరిగ్గా నేలపైకి ల్యాండ్ అయ్యకపోయినా చాలా ప్రాబ్లం ఉంటుంది. కాళ్ళు బెనికే అవకాశం ఉంది, ఈ మెడకాయ ఇరిగే అవకాశం ఉంది. చూస్తుంటారు కదా టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి. ఫస్ట్ మీకు వామప్ ఇంపార్టెంట్. ఆ వామప్ వచ్చిందనుకో డెఫినెట్గా మీకు వస్తుంది. డెఫినెట్గా ఫ్లిప్ అనేది గ్యారెంటీ మీకు వస్తుంది. వామప్ చేయండి, రన్నింగ్ చేయండి, స్లోగా బేసిక్స్తో స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. ఫ్లిప్ అనేది ఒకేసారి మనకి ఏది రాదు. అలాగే నేను ప్రతిరోజు ఒక ఫ్లిప్ నేను నేర్చుకున్నాను, మీకు కూడా నేర్పిస్తాను ప్రతిరోజు. కాబట్టి మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ గంట కొట్టి రెడీగా ఉండండి. రోజు మార్నింగ్ ఇక్కడికి వస్తాను. నేను ఇక్కడికి వచ్చి 1 అవర్ నేను రన్నింగ్ అండ్ వార్మప్ చేసుకొని ఈ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. అలాగే ప్రతి చిన్న వీడియో మీకు మనకి హెల్త్ పరంగా, డైట్ పరంగా అండ్ హెల్తీ ఫ్లిప్స్ ఇవన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఫ్లిప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. మీకు రాదా ఇదా, ఓకే రేపు వస్తుంది, రేపు రాలేదు, ఎల్లుండి వస్తుంది. అది ఎప్పటికైనా రావాల్సిందే. మీరు తొందరపడి ఆవేశంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లిప్స్ వేయద్దండి. ఓకేనా?
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ మార్నింగ్.